ఇప్పుడే బ్లాక్ బాక్స్ కూడా కనుక్కున్నట్టు తెలుస్తోంది. బ్లాక్ బాక్స్ ను ఓపెన్ చేస్తే తప్ప ప్రమాదానికి అసలు కారణాలు ఏంటో తెలియవు అని అంటున్నారు ఎక్స్పర్ట్స్. దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఇప్పుడే బ్లాక్ బాక్స్ కనుక్కున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇది ఓపెన్ చేస్తే తప్ప అసలు ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి, ఎలా జరిగింది, ఏంటి అనే వివరాలు తెలియనటువంటి పరిస్థితి. అయితే నిపుణులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? మరి రైట్ రోజా, నిన్న అహ్మదాబాద్లో మధ్యాహ్నం 1:30 ప్రారంభమైనటువంటి అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళేటటువంటి బోయింగ్ 787 విమానం, డ్రీమ్ లైన్ విమానం ఏదైతే ఉందో అది టేకాఫ్ అయినటువంటి కొద్ది క్షణాల్లోనే ఈ యొక్క కుప్పకూలినటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రమాదం ఎందుకు జరిగింది, ప్రమాదంలో విమానంలో ఏమైనా సాంకేతిక లోపం ఉందా, లేదంటే పైలట్ దురదృష్టకరమైనటువంటి సంఘటన చోటు చేసుకుందా, ఏంటి అసలు లోపాలేంటి, లేదంటే ఏదైనా పక్షి వచ్చి ఆ విమానాన్ని ఢీకొట్టిందా అనేటటువంటి అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో దాన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు కూడా కీలకమైనటువంటి ఆధారంగా ఈ యొక్క బ్లాక్ బాక్స్ ఉంటుంది. దాన్ని నిన్న నుంచి దర్యాప్తు బృందాలు జల్లడ పట్టి మరియు వెతికినటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితమే ఆ యొక్క ప్రమాద ఘటన జరిగినటువంటి సంఘటనలో ఈ బ్లాక్ బాక్స్ దొరికినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని పూర్తి స్థాయిలో కూడా అది ఎంత పెద్ద స్థాయిలో కూడా ఈ యొక్క అగ్ని ప్రమాదాలు జరిగినా, లేదంటే ఇతర ప్రమాదాలు జరిగినప్పటికీ కూడా బ్లాక్ బాక్స్ కొద్దిగా కూడా డ్యామేజ్ కాకుండా దాన్ని పూర్తి స్థాయిలో ఆ భద్రతా పరమైనటువంటి విధంగా ఉంటుంది. అయితే ఈ యొక్క ప్రమాద సంఘటన జరిగిన క్షణాల్లో పైలట్లు ఏం మాట్లాడుకున్నారు, ఏమైనా టెక్నికల్ లోపం ఉందా, ఇతర ఏదైనా సమస్య ఆ విమానంలో తలెత్తిందా, ఎందుకు ఈ యొక్క సమస్య తలెత్తింది, ఆ యొక్క దుర్ఘటన జరగాల్సి వచ్చింది అనేటటువంటి అంశానికి సంబంధించి, అదేవిధంగా ప్రమాద ఘటనకు ముందుగా ఈ యొక్క పైలట్ మేడే చెప్పారా, అంటే ఎమర్జెన్సీ సందర్భంలో పైలట్లు ఒక కోడింగ్ భాష ఉంటుంది, దాన్ని మేడే చెప్పడం జరుగుతుంది. అది వెంటనే కూడా ఇతర ఆ యొక్క అంతర్జాతీయ విమానయానంలో విమానాశ్రయంలో ఉండేటటువంటి సిబ్బందిని అలర్ట్ చేస్తూ ఉంటుంది. ఆ యొక్క విమానంలో టెక్నికల్గా ఈ యొక్క ఇబ్బందులు తలెత్తా ఉన్నాయి అనేది కూడా వారికి వెంటనే సమాచారం అందుతుంది. ఈ అంశాలకు సంబంధించి కూడా అందులో బ్లాక్ బాక్స్లో కీలకమైనటువంటి ఆ యొక్క ఘటన జరిగిన సమయంలో ఎటువంటి సంభాషణ లోపల జరిగింది, ఆ యొక్క టెక్నికల్ ఇబ్బందులు ఏమైనా తలెత్తాయా అనేటటువంటి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ యొక్క బ్లాక్ బాక్స్లో నిక్షిప్తమై ఉంటుంది. ఓవరాల్గా ఈ యొక్క బ్లాక్ బాక్స్ అంటే మన కంప్యూటర్లో ఉండేటటువంటి హార్డ్ డిస్క్గా మనం ఉదాహరణ చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా సేమ్ యాజ్ యూజువల్గా బ్లాక్ బాక్స్ కూడా అదే చేస్తుంది. ఆ బ్లాక్ బాక్స్లో నిక్షిప్తమైనటువంటి డేటాను డీకోడ్ చేస్తే కనుక ఆ యొక్క సమయంలో ఏం జరిగింది, పైలట్లు ఏం మాట్లాడుకున్నారు, ఇంకేమైనా సాంకేతిక లోపం చోటు చేసుకుందా, ఫ్రీక్వెన్సీ సరిగా అందలేదా అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సమాచారం అందేటటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క దర్యాప్తులో కూడా అమెరికాకు సంబంధించినటువంటి టెక్నికల్ టీమ్స్, భద్రతా టీమ్స్ కూడా ఈ యొక్క ఇండియాకు వచ్చి ఈ యొక్క దర్యాప్తులో భాగస్వామ్యం అయ్యేటటువంటి అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క దుర్ఘటనలో 242 మంది మృతి చెందడం, అందులో అత్యధికంగా భారతీయులు, ఆ తర్వాత కొరియన్స్, వీరితో పాటుగానే బ్రిటిషర్స్ కూడా, బ్రిటిష్ పౌరసత్వానికి చెందినటువంటి వారితో పాటుగానే 2 చిన్నారులు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా లోకో పైలట్ ఈ యొక్క పూర్తి స్థాయిలో కూడా మాంసం ముద్దలుగా మారిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క దుర్ఘటనలో ఫ్లైట్లో ఉన్న వారితో పాటుగానే అక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్, హాస్టల్లో లంచ్ చేస్తున్నటువంటి మెడికోస్ కూడా చనిపోవడం అయితే దురదృష్టకరంగా మైనటువంటి ఘటన. దాంతోపాటుగానే నిన్నటి నుంచి కూడా ఇవాళ తెల్లవారుజాము వరకు సహాయక చర్యలు కొనసాగాయి. అక్కడ ఉన్నటువంటి మృతదేహాలకు DNA టెస్టులు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ ఛిద్రమైనటువంటి మృతదేహాలు, తలలు వాటితో పాటు చేతులు, కాళ్ళు విరిగి పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే మృతదేహాలను గుర్తించడం కూడా సాధ్యం కానటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో కూడా నిన్నటి నుంచి ఆ యొక్క విమానంలో ఉండేటటువంటి బ్లాక్ బాక్స్ కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టగా చివరికి ఎట్టకేలకు కొద్దిసేపటి క్రితమే బ్లాక్ బాక్స్ దొరికినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా బోయింగ్ ఈ యొక్క డ్రీమ్ లైన్, ఇండియన్ ఎయిర్లైన్స్లో ఈ యొక్క బోయింగ్ 787లో పూర్తి స్థాయిలో 3 రకాల మోడల్స్ ఉంటాయి. ఇది అత్యంత చిన్నది. దీంట్లో
పూర్తి స్థాయిలో కూడా ఆ ప్రమాదం జరిగినటువంటి విమానంలో 1.25 లక్షల ఇంధనం ఉండడంతో ఇంత భారీ ఎత్తున ఈ యొక్క ఘటన జరిగింది. ఇంత పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం కూడా చోటు చేసుకోవడానికి ప్రధాన కారణంగా చెప్తా ఉన్నారు. ఇందులో అనేక అనుమానాలు తలెత్తా ఉన్నాయి. ఇప్పటి వరకు ఘటనకు సంబంధించినటువంటి ఎందుకు కారణాలు అనేది పూర్తి స్థాయిలో వెలువడనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ యొక్క పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగేందుకు కూడా వివిధ దేశాల యొక్క సహకారాన్ని ఇండియా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవాళ ఉదయమే ఆ యొక్క ఘటనా స్థలికి ప్రధాని మోదీ చేరుకున్నారు. అదేవిధంగా అక్కడ బతికి బయటపడ్డటువంటి రమేష్ విశ్వాస్ని కూడా అక్కడ పరామర్శించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఘటన సందర్భంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, అక్కడ అసలు ఏం జరిగింది అనేది కూడా ప్రధాని నేరుగా వారితో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు. ఒక ప్రధాని మోదీ ట్వీట్ కూడా చేశారు. ఒక హృదయ విదారకమైనటువంటి ఘటన చోటు చేసుకుంది, అసలు ఏమవుతుందో తెలుసుకునే లోపే వారు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది అనేది కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. టాటా కంపెనీ ఇప్పటికే ఒక్కొక్క కుటుంబానికి ₹1 ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఉంది. బ్లాక్ బాక్స్ దొరకడం నేపథ్యంలో కూడా కీలకమైనటువంటి కారణాలు తెలిసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రోజా, రైట్, థ్యాంక్ యూ రాజు. రైట్.